ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఇక్కడే బోల్డ్ అన్ని స్టూడియోలున్నాయి, బోల్డ్ అన్ని అందమైన ప్లేసెస్ ఉన్నాయి. టైం లేనప్పుడు ఎక్కడికో వెళ్ళడం కంటే ఇక్కడున్న లొకేషన్స్ చూసుకుంటే సరిపోతుంది కదా. అది నిజమే బావా, కానీ ఊటీకి వెళ్ళాలనేది నాకు నిమిషాకి ఉన్న కోరిక. ఈ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడంతో పాటు మా మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. దాంతోపాటు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా అనేదే నా థాట్. అవునమ్మా, మేమనుకున్న ఉద్దేశం అదే. సరేలే, ఇక్కడ పనులతో మీకేం పనుంటుంది, సరదాగా అలా వెళ్ళొద్దురుగాన్లే. మీరేమంటారు నాన్న? సరే సరే, మనకి పెళ్లికి సంబంధించిన చాలా పనులున్నాయి. అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే త్వరగా పూర్తవుతాయి. పదండి. వీళ్ళు వెళ్లకుండా ఎలా ఆపాలి? వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఊటీ వెళ్దామని ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడ పనులతో మీకేం పనుంటుంది, సరదాగా అలా వెళ్ళొద్దురుగాన్లే. తారక్ సార్ ఏంటి ఏం మాట్లాడకుండా వచ్చేసారు? వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడతారనుకున్నాను, కానీ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఏంటి శ్రీమతి గారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు? శ్రీవారు వచ్చి ఇంతసేపైనా ఒక్క మాట లేదు, ఒక ముచ్చట లేదు. ఏమైంది? అలా ఏం లేదు శ్రీవారు. మీ చెల్లి ఆ రంజిత్ బాబు ఏదో చెప్తుంటే అడ్డు చెప్పకుండా వచ్చేసేరేంటా అని ఆశ్చర్యంగా ఉందంతే. అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? వాళ్ళలా ప్లాన్ చేసుకోవడం వాళ్ళ పని, నా పని కాదు కదా శ్రీమతి. ఇలా పెళ్లికి ముందే ఇద్దరు అలా వెళ్ళడం తప్పనిపించడం లేదా మీకు? అందులో తప్పే ఉంది. కాబోయే భార్యాభర్తలు ఏదో ముచ్చటపడి సరదాగా వెళ్ళాలనుకుంటున్నారు, అందులో తప్పే ఉంది. నీకేమైనా తప్పుగా అనిపిస్తుందా? నాకైతే వాళ్ళలా వెళ్ళడం అంత మంచిదని అనిపించడం లేదు తారక్ సార్. పెళ్లికి ముందే ఇలాంటి ప్రయాణాలు, ఫోటోలు అంటూ వెళ్ళడం, అందులోనూ చాలా దూరంగా వెళ్ళాలి అనుకోవడం ఎందుకో నాకు నచ్చడం లేదు. నీలవేణి, అయ్యో శ్రీమతి, నువ్వింకా ఏ రోజుల్లో ఉన్నావు? ఈ రోజుల్లో అవన్నీ చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి, అందులో మనం ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు. మీరేనా తారక్ సార్ ఇలా మాట్లాడుతుంది? ఎప్పుడూ మీ అమ్మగారి మాటకి ఎదురు చెప్పే మీరు ఇప్పుడు మౌనంగా ఇలా వచ్చేసారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎదురు చెప్పే అవకాశం ఉన్నా చెప్పకూడదనుకున్నాను, మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడకూడదనుకున్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. డాడీకిచ్చిన మాట కోసం. నిన్ననే చెప్పాను కదా, పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదని, అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలని. అది గుర్తొచ్చి నేను సీన్ చేయకుండా వదిలేశాను. అయినా వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదనాలి శ్రీమతి? ఆనందం కాదు తారక్ సార్, అనర్థం జరగబోతుంది. దీన్ని మీరు తేలిగ్గా తీసుకున్నా నేను తీసుకోలేను. ఎలా అయినా వాళ్ళని ఆపి తీరాలి.